ఈ వీకెండ్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక ట్రిప్ ప్లాన్ మరో మార్గంలో ఈరోజు మనం చూడబోతున్నాం. కేవలం 1 నైట్ 2 డేస్లో ఆధ్యాత్మికత, చరిత్ర, ప్రకృతి అందాల మధ్య ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అదే గాన్గాపూర్ బీదర్ ట్రిప్. ఈ ట్రిప్లో కర్ణాటకలోని ప్రసిద్ధ దత్తక్షేత్రం గాన్గాపూర్, భీమా అమరరాజ సంగమం, ఆ తరువాత బీదర్ ఫోర్ట్, జరణి నరసింహస్వామి టెంపుల్, పాపనాశిని శివాలయం, గురుద్వార్ నాసిక్ జీరా సాహిబ్, ఇలా ఎన్నో ఆధ్యాత్మికత, చారిత్రక ప్రకృతి అందాలతో నిండిన ప్రదేశాలను మీకు చూపిస్తా. అంతేకాదు ఈ వీడియోలో ఎక్కడ స్టే చేయాలి, ఏ రూట్లో వెళ్ళాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, ఫుడ్ ఎలా ఉంది, ఏ ప్లేస్ని ఏ టైంలో విజిట్ చేస్తే బెస్ట్ అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ టైం మీ ప్లానింగ్కి చాలా ఈజీ అవుతుంది. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. ఈ ట్రిప్ నేను హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. మొదట మనం ట్రిప్ మొత్తం ఎన్ని కిలోమీటర్లు వస్తుందో క్యాలిక్యులేట్ చేద్దాం. దానికోసం ఇప్పుడు మన గాంధీవా మీటర్ రీడింగ్ 0 చేసేద్దాం. ఫస్ట్ మనం హైదరాబాద్ నుంచి గాన్గాపూర్ స్టార్ట్ అవుదాం. గాన్గాపూర్ అనేది కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి సుమారు 280 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, తెలంగాణ, కర్ణాటకలలో డీజిల్ రేట్లలో కొంత వేరియేషన్ ఉంటుంది. మన దగ్గర కంటే తక్కువే ఉంటుందని తెలుసు, కానీ ఎగ్జాక్ట్గా ఎంత ఉంటుంది అనేది మాత్రం తెలియదు. అందుకే నేను హైదరాబాద్లో ఫుల్ ట్యాంక్ చేయించలేదు, కర్ణాటక బార్డర్లో ఫుల్ ట్యాంక్ చేయిద్దాం అనుకుంటున్నా. చూద్దాం ఒకసారి అక్కడికి ఇక్కడికి పెట్రోల్ వేరియేషన్ ఎంత వస్తుంది, రేట్ ఎంత ఉందనేది ఇట్లా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడైతే మనం కర్ణాటక బార్డర్లోకి ఎంటర్ అయిపోయాం. నార్మల్గా అయితే ఇక్కడ చెకింగ్ ఉండాలి, కానీ మరి ఈరోజు మాత్రం అయితే చెకింగ్ లేదు. ఇక్కడ ముందర మనకు ఒక పెట్రోల్ బంక్ కనిపిస్తుంది, అందులో ఫుల్ ట్యాంక్ చేయించి ధర ఎంత వేరియేషన్ ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మన దగ్గర ఇంచుమించు 103 రూపాయల 70 పైసలు ఉన్నది. ఇక్కడికి వచ్చేసరికి 99 రూపాయల 48 పైసలు ఉన్నది. ఇంచుమించు ఒక 4 రూపాయలు డిఫరెన్స్ వస్తుంది డీజిల్కి, మన తెలంగాణకు, ఇక్కడ కర్ణాటకకు. మొత్తం ఫుల్ ట్యాంక్ చేద్దాం ఒకసారి. ఫుల్ ట్యాంక్ చేసి లాస్ట్లో మొత్తం మనం ప్రైస్ ఎంత వస్తుందో చెక్ చేద్దాం ఒకసారి. ఫుల్ ట్యాంక్ కాసేపు మన గాంధీవాను పక్క కాపి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేద్దాం. మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంటి నుంచే ప్రిపేర్ చేసుకొని వచ్చాం. బాగుంది కదా సేమ్యా. గాన్గాపూర్ రావడానికి మీకు డైరెక్ట్ గూగుల్ లొకేషన్ అందుబాటులో ఉంది. లొకేషన్లో ఎటువంటి మిస్టేక్ లేదు. మీరు గాన్గాపూర్ టెంపుల్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే డైరెక్ట్ వచ్చేస్తుంది. అయితే గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామిని పౌర్ణమి రోజు దర్శించుకుంటేనే చాలా మంచిది. అసలు పౌర్ణమి రోజు ఎందుకు దర్శించుకోవాలి, ఈ టెంపుల్కి ఉన్న మహత్యం ఏమిటి, గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామికి సంబంధం ఏమిటి, ఇక్కడ భిక్ష ఎందుకు తీసుకోవాలి, ఈ టెంపుల్ దర్శనం తర్వాత నా జీవితంలో జరిగిన మార్పులు ఏంటి అనేవి ఒక ఫుల్ వీడియో చేశాను. అది త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఈ వీడియో లేట్గా రీచ్ అయితే మాత్రం మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ అయి ఉంటుంది, తప్పకుండా చూడండి. అప్పుడే మీకు ఈ స్థల పురాణం, స్థల మహిమ గురించి తెలుస్తుంది. పౌర్ణమి రోజు మాత్రం ఇక్కడ చాలా హెవీ క్రౌడ్ ఉంటుంది. చూశారుగా, ఈ రష్ మొత్తం నిన్న వచ్చి స్టే చేసి ఈరోజు దర్శనం చేసుకుని వెళ్ళే వాళ్ళు మాత్రమే, లేదా ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వచ్చి ఇప్పుడు రిటర్న్ అవుతున్న వాళ్ళు. మీకు పౌర్ణమి రోజున ప్లాన్ ఉంటే మాత్రం ఎంత ఎర్లీగా రీచ్ అయితే అంత బెటర్. గాన్గాపూర్ నేను ఎప్పుడొచ్చినా సరే ఈ దత్తభక్త క్షేత్రంలోనే స్టే చేస్తా. ఎందుకో తెలియదు కానీ ప్రతిసారి ఇక్కడనే స్టే చేయాల్సి వస్తుంది. మార్చుదామని నేను చాలాసార్లు ట్రై చేసినా కానీ కుదరలేదు. ఇక్కడ మీకు నిత్యాన్నదానం కూడా జరుగుతుంది. స్వామివారి దర్శనం అయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి భోజనం చేయొచ్చు. అన్నదానం టైమింగ్స్ వచ్చేసరికి మధ్యాహ్నం 1 గంట నుంచి స్టార్ట్ చేస్తారు. క్రౌడ్ని బట్టి 3 నుంచి 4 వరకు పెడుతూనే ఉంటారు. మీరు గాన్గాపూర్ వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేయాలని ప్లాన్ లేకుంటే మాత్రం మీరు డైరెక్ట్గా ఇక్కడి నుంచి సంగమానికి చేరుకోండి. సంగమం ఇక్కడి నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది. దీనినే భీమా అమరరాజ సంగమం అంటారు. దత్తాత్రేయ స్వామివారు ఈ సంగమంలోనే స్నానం చేసి ఇక్కడే ఉన్న ఔదంబర వృక్షం కింద ధ్యానం చేస్తూ భక్తులు అడిగిన కోరికలను తీర్చేవారని కథ చెబుతుంది. ఇక్కడ ప్రదక్షిణలు ముగిసిన తర్వాత నేరుగా స్వామివారి టెంపుల్కి వెళ్ళి అక్కడ స్వామివారి పాదుకలను దర్శించుకోవాలి. గాన్గాపూర్లో స్వామివారి పాదుకలు మాత్రమే ఉంటాయి. స్వామివారు అంతర్ధానం అయ్యేటప్పుడు ఈ పాదుకలని పూజించండి, ఆ పాదుకల్లోనే నేను ఉంటానని చెప్పి వెళ్ళారట. టెంపుల్కి వచ్చాక డైరెక్ట్ దర్శనం కోసం టెంపుల్ బయటనే మనల్ని అడుగుతుంటుంటారు, డైరెక్ట్ దర్శనం కావాలా అని. మీరు ఓన్ వెహికల్లో వస్తే పార్కింగ్ చేసిన ప్లేస్ నుంచి అడుగుతుంటుంటారు మిమ్మల్ని. పౌర్ణమి రోజు మాత్రం మీరు నార్మల్ దర్శనం చేసుకొని రావాలంటే మాత్రం చాలా కష్టం అవుతుంది, చాలా హెవీ క్రౌడ్ ఉంటుంది. ఒకవేళ మీరు డైరెక్ట్ దర్శనం ప్రిఫర్ చేస్తే మాత్రం టెంపుల్ బయటనే అక్కడ పూజారులు కూడా కొంతమంది అడుగుతుంటుంటారు, మీరు వాళ్ళని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే లోకల్ పీపుల్స్ వేరే వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు, వాళ్ళు డైరెక్ట్ దర్శనం చేయిస్తారా లేకపోతే చేయియరా అనేది ఇట్లా తెలియదు అనమాట.
వీళ్ళైతే పూజారులు అయ్యగారులు వాళ్ళైతే కొంతమంది ఉంటారు, వాళ్ళని మీరు చూసే గుర్తుపడతారు. వాళ్ళైతే మిమ్మల్ని డైరెక్ట్ తీసుకెళ్తారు. పర్ హెడ్ అయితే 500 రూపీస్ తీసుకుంటారు వాళ్ళైతే. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం ఏం తీసుకోరు వాళ్ళు. బయట వాళ్ళైతే చిన్నపిల్లలకి ఇట్లా తీసుకుంటానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ఆలయంలో ఉదయం సాయంత్రం హారతి ఉంటుంది. సాయంత్రం మాత్రం 8 గంటలకు నుంచి 8:30 మధ్యలో పల్లకి సేవ మాత్రం ఉంటుంది. పౌర్ణమి రోజు మాత్రం మనల్ని గుడి లోపల కూర్చొనివ్వరు, మనం వెంబడే దర్శనం చేసుకొని బయటికి రావాలి. కొన్నిసార్లు పౌర్ణమి రోజు పల్లకి సేవను ఆపేస్తుంటారు అనమాట. గానుగాపూర్లో అత్యంత ముఖ్యమైనది మనం దర్శనం తర్వాత చేయాల్సినది మధుకరి భిక్ష. ఇక్కడ గుడి పక్కనే ఉన్న సందులలో చాలా బ్రాహ్మణ కుటుంబాలు ఉంటాయి. వాళ్ళే ఇక్కడ నిత్యాన్నదానం చేస్తుంటారు. స్వామివారు ఏదో ఒక రూపంలో వచ్చి సరిగ్గా 12 గంటలకు ఇక్కడ భిక్ష తీసుకుంటారనేది వాళ్ళ బలమైన నమ్మకం. అసలు గానగాపూర్ అంటేనే భిక్షకు ప్రసిద్ధి. అందుకే ఇక్కడ కోరికలు నెరవేరిన భక్తులు స్వామివారికి అది ఇస్తామని మొక్కరు, మేము కూడా వచ్చి అన్నదానం చేస్తామని మొక్కుతారు. అంత పవర్ఫుల్ ఇక్కడ భిక్షాటన. మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ భిక్ష తీసుకోండి, అది కూడా పౌర్ణమి రోజే రండి. నేను ఫస్ట్ టైం గానగాపూర్ విజిట్ చేసినప్పుడు నాకైతే ఈ క్రౌడ్ చూసి ఏం అర్థం కాలేదు. మీరు భిక్షకు వస్తే మాత్రం మీ వస్తువులు ఏవైతే ఉన్నాయో, పర్సనల్ బిలాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. నేనైతే ఫస్ట్ టైం పర్సు పోగొట్టుకున్నా. గానగాపూర్ దర్శనం కంప్లీట్ చేసుకున్నాక మనం ఇక్కడి నుంచి బీదర్ స్టార్ట్ అవ్వాలి. నేను ఈ వీడియో పౌర్ణమి రోజు వస్తే ఉండే టైం ఫ్రేమ్ని బట్టి చెప్తున్నా, ఎందుకంటే ఇక్కడ భిక్షాటన చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం 12 గంటలకు ఇక్కడ భిక్ష కంప్లీట్ చేసుకొని బయలుదేరాల్సి వస్తుంది. అందుకోసమే మనం 1 డే 2 నైట్స్ అని ఈ ప్లాన్ రెడీ చేసుకున్నాం అనమాట. బీదర్ ఇక్కడ నుంచి సుమారు 150 కిలోమీటర్లు ఉంటుంది. మీరు 3 వరకు ఇక్కడికి చేరుకుంటే ఇక్కడ బస్టాండ్ ఎదురుగా గల్లీల్లోనే మంచి హోటల్స్ ఉంటాయి. నేనైతే హోటల్ మయూరాలో స్టే చేశాను. ఈ హోటల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీస్తో వస్తే ఇందులో దిగిపోండి, ఇబ్బంది అస్సలు లేదు. నేనైతే మెయిన్ రోడ్ మీద ట్రై చేసా, చాలా చోట్ల ట్రై చేసా. మెయిన్ రోడ్ మీద వచ్చేసి పార్కింగ్ ప్రాబ్లం ఉంది, వేరే కాడ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది హోటల్స్. ఈ గల్లీకి వచ్చి ఒకసారి చూస్తే ఈ లైన్ మొత్తం హోటల్సే ఉంటాయి. ఇక్కడికి ఇట్లా 2-3 హోటల్స్లలో నేను ఎంక్వైరీ చేశా. ఇప్పుడు మనం ఉన్న హోటల్ నుంచి బీదర్ ఫోర్ట్ ఓన్లీ 3 to 4 కిలోమీటర్స్ వస్తుంది. టోమ్స్ వచ్చేసి 6 కిలోమీటర్స్ వస్తుంది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వచ్చేసి, జల నరసింహస్వామి టెంపుల్ వచ్చేసి 6 కిలోమీటర్స్ వస్తుంది. ఇంకా చాలా నియర్గా వచ్చేసి ఏంటి అంటే నీకు పాపనాశి శివ టెంపుల్ వచ్చేసి జస్ట్ 1.5 కిలోమీటరే ఉన్నది. తర్వాత గురుద్వార్ వచ్చేసి మీకు జస్ట్ 800 మీటర్స్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అంటే ఈ హోటల్ నుంచి చాలా దగ్గర ఉంది. మనం ఏదైనా ఒక ప్లేస్కి చూసి మళ్ళీ రిటర్న్ వచ్చి కాసేపు ఆఫ్టర్నూన్ ఒకవేళ అట్లా రెస్ట్ తీసుకున్నా మళ్ళీ ఇమీడియట్గా ప్లేస్కి వెళ్తానికి ఈ స్టే అనేది చాలా ప్రిఫరబుల్ అనమాట. నేనైతే 100% నేను మీకు సజెస్ట్ చేస్తాను. ఒకసారి ఈ హోటల్ లోపల నేను తీసుకున్న రూమ్ ఎలా ఉందో చూపిస్తారండి. నాకు ఈ హోటల్ వచ్చేసి 1600 పర్ డే దొరికింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఇది 24 అవర్స్ చెక్అవుట్ టైం ఉంటుంది. అండ్ ఇంకొకటి గిట్లా ఏంటంటే వీళ్ళు మనీ గిట్లా ఇమీడియట్గా కట్టించుకుంటలేరు, మనం చెక్అవుట్ చేసే టైంలో ఇచ్చినా పర్వాలేదని చెప్పారు. నేనైతే చెక్అవుట్ చేసే టైంలోనే పే చేశా. హోటల్లో బ్యాగేజ్ అంతా సెట్ చేసుకొని ఫ్రెష్ అయిన తర్వాత మనం ఫస్ట్ బీదర్ ఫోర్ట్కు స్టార్ట్ అవుదాం. ఎందుకంటే సన్సెట్ టైంలో ఫోర్ట్ చూడడం అంటే వేరే లెవెల్ ఫీల్ ఉంటుంది. సుమారు 600 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ బీదర్ కోటలో తిరుగుతుంటేనే ఒక రకమైన ఫీల్ వస్తుంది. ఎక్కడ చూసినా భారీ గోడలు, పాత కట్టడాలు, ఎదురుగా అస్తమిస్తున్న సూర్యుడు, ఎర్రటి సూర్యకిరణాలు కోట గోడల మీద పడుతుంటే ఆ వ్యూ నిజంగా మైండ్ బ్లోయింగ్. చెప్పాలంటే కెమెరాలో ఎంత బాగుంటుందో ప్రత్యక్షంగా చూస్తే అంతకంటే ఎక్కువ బాగుంటుంది. ఈ ఫోర్ట్లో చూడవలసిన కొన్ని ముఖ్యమైన ప్లేసెస్ ఉంటాయి, అవేంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటగా గుంబంజ్ దర్వాజా. రంగిన్ మహల్ పక్కనే ఇంటర్ప్రిటేషన్ సెంటర్ ఉంటుంది. రంగిన్ మహల్ చూసిన తర్వాత దాని ఎదురుగానే ఉన్న ఇంటర్ప్రిటేషన్ సెంటర్ని ఒకసారి చూడండి. బయట నుంచి చూస్తే చిన్నగా అనిపిస్తుంది, కానీ లోపల బీదర్ కోట చరిత్ర, దానికి సంబంధించిన చాలా ఆసక్తికర వస్తువులు ఉంటాయి. పాత తాళాలు, ఆయుధాలు, పురాతన టైల్స్, తవ్వకాలలో దొరికిన కళాఖండాలు, ఇలా చాలా విషయాలు ఇక్కడ చూడొచ్చు. బీదర్ ఫోర్ట్ చరిత్ర గురించి కొంచెం అర్థం చేసుకోవాలంటే ఈ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వద్దు. తర్వాత అలాగే ముందుకెళ్తే తఖ్త్ మహల్, గగన్ మహల్, జమా మసీద్, సోలాకంబ మసీద్ అండ్ సన్సెట్ వ్యూ పాయింట్, ఇలా చాలా ఉంటాయి. అయితే మీరు హిస్టరీ తెలుసుకోకుండా ఈ ప్లేస్ని చూస్తే మాత్రం ఏమీ అర్థం కాదు. అందుకే మన మరో మార్గ్ ఛానల్లో బీదర్ ఫోర్ట్ మీద ఫుల్ వీడియో ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ప్లేసెస్ అన్నిటి గురించి క్లియర్గా వివరించా, దయచేసి ఆ వీడియో చూడండి. ఇలా మీరు బీదర్ ఫోర్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాక ఇంకా మీకు చరిత్ర మీద ఆసక్తి ఉంటే బహుమని టోన్స్ను కూడా ఒకసారి విజిట్ చేయండి. కానీ వీటిని మధ్యాహ్నం టైంలో కంటే సన్ రైజ్ లేదా సన్సెట్ సమయంలో చూస్తేనే అసలు అందం తెలుస్తుంది. వీటి భారీ డోమ్స్, విశాలమైన ప్రాంగణం, చుట్టూ ఉన్న నిశ్శబ్ద వాతావరణం, వాటి మధ్య నుంచి సూర్యకిరణాలు పడుతుంటే ఆ దృశ్యం నిజంగా అద్భుతంగా ఉంటుంది.
ముఖ్యంగా ఫోటోగ్రఫీ ఇష్టపడే వాళ్ళకైతే ఇది ఒక స్వర్గంలా ఉంటుంది. నిజం చెప్పాలంటే నేను ఊహించింది ఒక పాత సమాధుల సముదాయం మాత్రమే అనుకున్నా. ఇక్కడికి వెళ్ళాక ఆ కట్టడాల వైభవం, చుట్టూ ఉన్న ప్రశాంతత చూసి ఆశ్చర్యపోయా. చరిత్రను కల్లారా చూడాలంటే బీదర్ ఫోర్ట్కు వెళ్ళండి. చరిత్ర అందాన్ని ఆస్వాదించాలంటే మాత్రం సన్ రైజ్ లేదా సన్సెట్ సమయంలో బహుమని టోమ్స్కి వెళ్ళండి. ఈ టోమ్స్ వచ్చేసి బీదర్ ఫోర్ట్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటాయి. మీరు బీదర్ ఫోర్ట్ని త్వరగా కంప్లీట్ చేసుకొని అక్కడికి వెళ్ళొచ్చు. ఇంతటితో మన డే 1 ట్రిప్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ డే ఇంకా అద్భుతమైన దేవాలయాలను మీకు చూపిస్తా. ఖచ్చితంగా ఇక్కడి నుంచి చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఫస్ట్ జరణి నరసింహ టెంపుల్కి స్టార్ట్ అవ్వండి. బీదర్ ట్రిప్లో అస్సలు మిస్ అవ్వకూడని ప్రదేశాలలో జరణి నరసింహస్వామి టెంపుల్ ఒకటి. ఇది మనం స్టే చేసిన హోటల్ నుంచి జస్ట్ 6 కిలోమీటర్లే ఉంటుంది. జరణి నరసింహస్వామి టెంపుల్ దేనికి ప్రత్యేకం అంటే ఇక్కడ స్వామివారి దర్శనం కోసం సుమారు 300 మీటర్ల వరకు నీటిలో నడుచుకుంటూ వెళ్ళాలి. మార్గం మొత్తం గుహలా ఉండటం వల్ల భక్తులకు ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. భక్తితో పాటు ఈ విభిన్నమైన అనుభవాన్ని పొందడానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు, పర్యాటకులు ఇక్కడికి వస్తారు. అందుకే బీదర్కి వచ్చినప్పుడు నరసింహ జర్నీ కూడా తప్పకుండా సందర్శించండి. ఇక్కడ మీకు ఒక స్మాల్ టిప్ ఏంటంటే మీరు ఈ టెంపుల్కి మార్నింగ్ 8 లోపే చేరుకోండి. ఎందుకంటే భక్తులు పెరుగుతున్న కొద్దీ వాటర్ కొంచెం మడ్డీ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసమే మీరు 8లోగా వస్తే మీకు స్వామివారి దర్శనం కూడా చాలా బాగా అవుతుంది. ఇక్కడ స్థల పురాణం గురించి, అహోబిలం నరసింహస్వామికి బీదర్ జరణి నరసింహస్వామికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఆ కథ ఏంటి అనే దాని గురించి ఎవరూ చెప్పని హిస్టరీ మన ఫుల్ వీడియోలో ఉంది. మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. మీకు తప్పకుండా ఈ క్షేత్రం గురించి ఒక పూర్తి చరిత్ర తెలుస్తుంది. నెక్స్ట్ మనం ఈ టెంపుల్ నుంచి డైరెక్ట్గా పాపనాశిని శివాలయం టెంపుల్కి బయలుదేరుతాం. ఇది ఇక్కడ నుంచి 7 కిలోమీటర్లు వస్తుంది. మనం స్టే చేసిన హోటల్ నుంచి మాత్రం 1.5 కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది. ఇక్కడ మెయిన్ హైలైట్ ఆలయం మాత్రమే కాదు, చుట్టూ ఉన్న ప్రకృతి. ఎటు చూసిన పచ్చదనం, పెద్ద పెద్ద చెట్లు, పక్షుల శబ్దాలు, ప్రశాంతమైన వాతావరణం. నగర జీవితంలో మనం మర్చిపోయిన ప్రకృతిని మళ్ళీ గుర్తు చేస్తుంది ఈ టెంపుల్. వీడియోలో నేను ఎంత చూపించినా, కెమెరాలో ఎంత క్యాప్చర్ చేసినా ఇక్కడ ప్రత్యేకంగా నిలబడి చూసే ఆ అనుభూతి మాత్రం వేరే లెవెల్. అందుకే బీదర్ ట్రిప్లో నాకు అత్యంత గుర్తుండిపోయిన ప్రదేశాలలో ఈ పాపనాశన టెంపుల్ కూడా ఒకటి. ఇక్కడ ఉన్న పవిత్ర కోనేరులో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అయితే ఇప్పుడు స్నానాలు చేస్తలేరు, జస్ట్ అక్కడ వాటర్ని నెత్తిన చల్లుకొని దర్శనానికి వెళ్తున్నారు. ఈ టెంపుల్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే శివయ్యకు మనం స్వయంగా అభిషేకం చేసే అవకాశం మనకి ఇక్కడ దొరుకుతుంది. మన చేతులతోనే అభిషేకం చేసి ఆ పరమశివుడు సన్నిధిలో కొద్దిసేపు గడపడం నిజంగా ఒక అద్భుతమైన అనుభూతి. ఇక్కడ శివాలయం ఆలయంతో పాటు దాని పక్కనే ఉన్న సాయిబాబా ఆలయాన్ని కూడా ఒకసారి దర్శించండి. బయట నుంచి చూస్తే ఇది ఒక సాధారణ ఆలయం లాగానే కనిపిస్తుంది, కానీ లోపలి వెళ్ళాక మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. పాలరాతితో నిర్మించిన ఈ ఆలయం లోపల చాలా అందంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే బీదర్లో ఎక్కువ మంది టూరిస్టులు ఈ ప్లేస్ని మిస్ అవుతుంటుంటారు. పాపనాశిని శివాలయం దర్శనం పూర్తయ్యాక మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి గురుద్వారా నానా జీరా సాహిబ్. ఇది మనం స్టే చేసిన హోటల్ నుంచి జస్ట్ 800 మీటర్స్ మాత్రమే ఉంటుంది. బీదర్లోని అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రాలలో ఇది కూడా ఒకటి. సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్జీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఆశీర్వాదంతో ఈ ప్రాంతంలో నీటి ఊట వెలిసిందని భక్తుల నమ్మకం. అందుకే ఈ ప్రదేశాన్ని నానక్ జీరా అని పిలుస్తారు. గురుద్వారాలోకి అడుగుపెట్టాలంటే మాత్రం వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఇలా టోపీని ధరించాల్సి ఉంటుంది. మన దగ్గర ఖర్చు లేకున్నా పర్వాలేదు, అక్కడ వాళ్ళు మెయిన్ ఎంట్రన్స్లోనే ఇస్తారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న పవిత్ర జలధారను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. ఆ తర్వాత గురుద్వారా ప్రాంగణంలో ఇక్కడ అవధాన్ హాల్ ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. లోపల గురుగంజ్ సాహిబ్ ప్రతిష్ఠించి ఉంటుంది. భక్తులు నిశ్శబ్దంగా కూర్చొని ప్రార్థనలు చేస్తుంటారు. కొద్దిసేపు అక్కడ కూర్చుంటే మనసుకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతత కలుగుతుంది. అంతేకాదు ఇక్కడ ఉచిత లంగర్ సేవ కూడా ఉంటుంది. లంగర్ సేవ అంటే మన భాషలో అన్నదానం. మతంతో సంబంధం లేకుండా ఎవరైనా భోజనం చేయొచ్చు. నిజం చెప్పాలంటే గురుద్వారా నానక్ జీరా కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు. భక్తి సేవ, పరిశుభ్రత, ప్రశాంతత అన్నీ ఒకే చోట కనిపించే అద్భుతమైన ప్రదేశం. గురుద్వారా దర్శనం పూర్తయ్యాక బయట ఉన్న పార్కులో కూడా కొద్దిసేపు గడపండి. మీరు ఫోటోషూట్ లేదా రీల్స్ తీయాలనుకుంటే సన్సెట్ టైంలో ఇక్కడ రావడానికి ప్రయత్నించండి. ఆ సమయంలో పడే గోల్డెన్ లైట్, పచ్చని చెట్లు, గురుద్వారా బ్యాక్డ్రాప్ కలిసి అద్భుతమైన ఫ్రేమ్ ఇస్తాయి. ఇక్కడ నుంచి మనం హోటల్కి వెళ్ళి చెక్అవుట్ చేసేసి మన రిటర్న్ జర్నీ స్టార్ట్ చేద్దాం. బీదర్ నుంచి సుమారు 20 కిలోమీటర్లు వచ్చాక మాకు దానాపాని అనే ఒక రెస్టారెంట్ కనిపించింది. అయితే హోటల్ బయట నుంచి చూస్తే చాలా బాగా అనిపించి మేము డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయాం.
లోపలికి వెళ్ళాక మాత్రం ఇది ఒక రెస్టారెంట్ కంటే ఒక చిన్న రిసార్ట్లా అనిపించింది. ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్తో ట్రావెల్ చేసే వాళ్ళకి కొద్దిసేపు రిలాక్స్ అవ్వడానికి ఇది ఒక మంచి ప్లేస్. ముఖ్యంగా ఫోటోగ్రఫీ, రీల్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది. అయితే మేము లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఇది పూర్తిగా వెజిటేరియన్ రెస్టారెంట్. బేసిక్గా మేము నాన్ వెజ్ ఫుల్గా కుమ్మే ఫ్యామిలీ అనమాట. సో ఇక చేసేది ఏం లేక బయటికి వచ్చేసాం. కానీ మీరు వెజ్ ఇష్టపడితే మాత్రం ఒకసారి ఈ హోటల్ ట్రై చేయొచ్చు. ముఖ్యంగా లాంగ్ జర్నీలో కొద్దిసేపు ఆగి ఫ్రెష్ అవ్వడానికి మాత్రం ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా వీళ్ళు రాసిర్రు ప్యూర్ వెజ్ అని, మేమే చూడకుండా లోపలికి వెళ్ళిపోయినాం అనమాట. మీరు ఓన్లీ ప్యూర్ వెజ్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ అంటే అంబియన్స్ అది చాలా బాగుంది, ఒక లుక్ వేయండి. ఈ వీడియో పూర్తిగా ట్రిప్ ప్లానింగ్ కోసం మాత్రమే తీయబడింది. ఇందులో కనిపించిన ప్రతి ప్రదేశం, చరిత్ర, విశేషాలు, స్థల పురాణాలతో కూడిన పూర్తి వీడియో మన ఛానల్లో పూర్తి సమాచారంతో ఉన్నాయి. వాటిని మీరు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఒకసారి ఆ చరిత్ర, ఆ విశేషాలు తెలుసుకున్నాక అదే ప్రదేశం మీకు మరింత అద్భుతంగా కనిపిస్తుంది. అప్పుడు ప్రయాణం ఒక టూర్గా కాకుండా ఒక అనుభవంగా మారిపోతుంది. టోటల్ రేటింగ్ ఇప్పుడు ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాము. యావరేజ్ వచ్చేసి 13 per liter అని చూపిస్తుంది. సో 711 కిలోమీటర్లు. మీరు ఒక 60 కిలోమీటర్లు తీసేయండి. నేను షూటింగ్ కోసం అని తిరిగాను కాబట్టి ఒక 60 కిలోమీటర్స్ అటు ఇటు ఎక్స్ట్రా అవుతాయి డబల్గా. మరో మార్గులో మా ప్రయత్నం ఎప్పుడు ప్రదేశాలను చూపించడం మాత్రమే కాదు, వాటి వెనుక దాగి ఉన్న కథలను కూడా మీ ముందుకు తీసుకురావడం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీకెండ్ ట్రిప్స్, హిడెన్ జెమ్స్, పూర్తి ట్రావెల్ గైడ్ కోసం మరో మార్గుని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నేను కలిస్తేనే మనం, అదే మరో మార్గుకి బలం.